వెల్కమ్ టు నేటి భారత్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో 2009 సంవత్సరంలో 5 సంవత్సరాల చిన్నారి యోగిని శాంభవి భవిష్యవాణి చెబుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో నలుమూలల నుండి ప్రజలు వచ్చి పూజలు పునస్కారాలు చేసి దర్శించుకున్నారు. అప్పట్లో నంద్యాలలో సమీపంలో ఉన్న నవనందులలో ఒకటైన సూర్యనందిలో ఆలయ సమీపంలో నివాసముంటూ పలువురి భవిష్యవాణికి చెబుతూ వార్తల్లో నిలిచారు. సరిగ్గా 13 సంవత్సరాల తరువాత మరీ అదే ప్రదేశంలో పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఎవరి శాంభవి ఏంటా వివరాలు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. నేటి భారత్ టీవీ స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాలలో నంద్యాల అంటేనే ముందుగా అందరికీ ప్రత్యేకమైన ఆలయాల పేర్లు గుర్తుకొస్తాయి. నంద్యాల సమీపంలో ఉన్న నవనందులలో ఒకటైన సూర్యనంది మహానంది ఆలయానికి మార్గమధ్యంలో ఉన్న ప్రదేశం. నవనందులలో అన్నిటికంటే అత్యంత ప్రత్యేకమైన దేవాలయం మహానందిగా నంద్యాల సమీపంలో ఉన్న నవనందులలో పేరుగాంచింది. నవనందులలో సూర్యనంది అనే ప్రదేశం 2009 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసేలా 5 సంవత్సరాల శాంభవి భవిష్యవాణి చెప్తూ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు పలువురు భక్తులను సైతం ఆకట్టుకోగలిగారు. 2 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా సూర్యనంది అనే దేవాలయం పేరు మారుమ్రోగింది. 2009వ సంవత్సరంలో సూర్యనంది దేవాలయంలో భవిష్యవాణి చెప్పిన చిన్నారి శాంభవి అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లి హిందూ ధర్మాల ప్రకారం పలు రకాల సంస్కృతి వేదాలు మంత్రతంత్రాలు వంటివి అభ్యసించడం కోసం హిమాలయాలలో గురుద్వారా ప్రదేశంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నామని అన్నారు. కొంతకాలం కొన్ని కారణాల వల్ల నంద్యాల నుంచి హిమాలయాలకు వెళ్లిపోయారు. అక్కడే ఆశ్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు నేర్చుకుంటూ సరిగ్గా మరి 13 ఏళ్ల తర్వాత నంద్యాలకు వచ్చి కొన్నేళ్ల క్రితం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఫేమస్ అయిన చిన్నారి యోగిని శాంభవి మరోసారి వార్తల్లోకి నిలిచారు. ఇటీవల కాలంలో హిమాలయాల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం వచ్చిన శాంభవి నంద్యాల సమీపంలో ఉన్న సూర్యనందిని దర్శించుకున్నారు. దర్శించుకుని పలు రకాల కీలక వ్యాఖ్యలు చేశారు. పెరిగి పెద్దయిన ఆమె మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల సమీపంలో ఉన్న ఆలయంలో పూజల అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో బ్రహ్మంగారు మళ్లీ జన్మిస్తారని అన్నారు. 13 ఏళ్ల తరువాత యోగిని శాంభవి మళ్లీ మహానంది మండలంలో ప్రత్యక్షమయ్యారు. కార్తీక మాసం సందర్భంగా సూర్యనంది నంద్యాల బస్టాండ్ ప్రక్కన ఉన్న శివాలయంలో శాంభవితో పాటు స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత శాంభవి నంద్యాలకు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. త్వరలో బ్రహ్మంగారు మళ్లీ వీరభోగ వసంతరాయులుగా జన్మిస్తారని బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరుగుతున్నాయని తెలిపారు. బ్రహ్మంగారి కాలజ్ఞానిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నట్లు శాంభవి ప్రకటించారు. ఇటీవల నంద్యాల వచ్చిన శాంభవి మధువర్ణ రామలింగ మందిరంలో పూజల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్లో ఉంటూ సంస్కృత వేదాలు నేర్చుకున్నారని శాంభవి మళ్లీ నంద్యాలకు రావడం, అక్కడ బ్రహ్మంగారి గురించి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. త్వరలోనే హిమాలయాల నుంచి నంద్యాల సమీపంలో ఉన్న సూర్యనందికొస్తామని, హిమాలయాలలో సంస్కృత వేద వంటి ప్రవచనాలను బ్రహ్మంగారి కానక కాలజ్ఞానిని ట్రాన్స్లేట్ చేస్తున్నట్లు శాంభవి వ్యాఖ్యానించారు. ఈసారి శాంభవి ఎక్కడ ఏ క్షేత్రంలో ప్రత్యక్షమవుతారోనని భక్తులలో ఆసక్తి నెలకొంది. త్వరలోనే సూర్యనందుకు వస్తానని, ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. యోగిని శాంభవి ప్రస్తుతం నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు అనేక రకాల ఆసక్తులను రేకెత్తిస్తున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారమే నడుస్తున్నాయని, బ్రహ్మంగారు మరలా జన్మిస్తారని, 5 సంవత్సరాల వయసులో శాంభవి ఏ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యారు, త్వరలో అదే ప్రదేశం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ భవిష్యవాణి సంస్కృత వేదాలు పలు రకాల అంశాలతో ఉంటానని వ్యాఖ్యానించారు. శాంభవి వ్యాఖ్యలతో ప్రజలలో నిజంగా మరలా వస్తారా లేక మరీ కొన్ని సంవత్సరాల తరువాత వచ్చి ప్రత్యక్షమవుతారా అనే ఉత్కంఠ ఆశ్చర్యం నెలకొన్నాయని ప్రజలు చెప్తున్నారు. శాంభవి చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయా, నిజంగా సూర్యనందిలో తిష్ట వేస్తారా అనే అంశాలు ప్రజల్లో ప్రశ్నార్థకంగా ఉన్నాయా, వేచి చూడాలి. ఇన్నాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లోనే ఉన్నాను. అక్కడ లఘు సిద్ధాంత కౌముది, సంస్కృత వ్యాకరణము, మన వేదాంతము, మన ధార్మిక గ్రంథాలన్నీ చదువుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా హరిద్వార్లో, హిమాచల్ ప్రదేశ్ లో. ఇప్పుడు తిరుమల దర్శనానికి, శ్రీవారి దర్శనానికి వచ్చి ఇక్కడ నంద్యాల కూడా సూర్యనంది రావాలని వచ్చాను. అవును.
అక్కడ బ్రహ్మం గారు త్వరలో రాబోతున్నారు. ఆయన కాలజ్ఞాన వచనాల ప్రకారము. కాబట్టి బ్రహ్మం గారి కోసము అక్కడ చెయ్యడానికి నేను వెళ్తున్నాను. సూర్యనంది వెళ్ళి పైగా దుర్గా ప్రసాద్ గారు మొన్ననే బాణలింగ ప్రతిష్ఠ చేశారు. అప్పుడు తపస్సులో ఉండి నేను రాలేకపోయాను. మీకు ఒకేసారి అక్కడ దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్తాను. ఇక్కడే మీరే ఉంటారా అనేది ప్రచారం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడే సూర్యనందిలో ఉంటారా? తప్పకుండా బ్రహ్మం గారి ఆజ్ఞ అక్కడే ఉంటాము. కానీ హిమాచల్లోనే తపస్సు కోసము ఇంకా అధ్యయనం కోసం అక్కడ ఉండాలి. కాకపోతే సూర్యనందిలో కూడా బ్రహ్మం గారి సేవగా ఉంటాము. సూర్యనందికి రాబోతుంది. తప్పకుండా. చాలా మహిమలు ఉన్నాయి. అంతా దేవుడి మహిమ, మన మహిమతో ఏది ఉండదు. అంతా దేవుడి అనుగ్రహము, ఆయన మహిమ. ఇప్పుడైతే సూర్యనంది ఉంది. అవును. నేను ప్రస్తుతము సంస్కృత వ్యాకరణము, ముఖ్యంగా సిద్ధాంత కౌముది, తర్వాత మీమాంస, వేదాంతము చదువుకున్నాను. అది కాకుండా మన ఆంగ్ల భాషలో కూడా ఇంగ్లీష్ చాలా చదువుకొని బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. ఇంగ్లీష్లో ఆయన వాక్యాలన్నిటి ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేశాము. అది కాకుండా ఇంకా ఎన్నో సద్గ్రంథాలు తెయ్యడానికి వాటిని రాస్తూ ఉన్నాను. కాలజ్ఞానం గురించి మీరు ఏం చెప్తారు? బ్రహ్మం గారు చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇంకా చాలా జరగబోతా ఉన్నాయి. అందరూ కాబట్టి జాగ్రత్తగా ధార్మికంగా ఆయన ఎట్లా ధర్మాన్ని అనుసరించమన్నారో అలా అనుసరించి జాగ్రత్త పడి ఉండాలి. బ్రహ్మం గారు ఏది చేపిస్తే అది అంతా ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తాము. దలైలామా దగ్గరికి శిష్యురాలు ఉంటారు. దలైలామా శిష్యురాలు అని చెప్పేసి ప్రచారం. అంటే ఆయన గైడెన్స్ తీసుకుంటూ ఉన్నాము. కానీ నేను సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాను ఇప్పుడు. అట్లా శ్రీ వైష్ణవ పరంపరలో కూడా దీక్షితురాలని అయి ఉన్నాను. ఆదిశంకరాచార్య పరంపరలో కూడా శృంగేరి నుంచి దీక్షితురాలని అయి ఉన్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి.